ఇక నెలకో నోటిఫికేషన్ అటుగా. సో ఇక నెలకో నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్. నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్, ఇప్పటి నుంచి నెలకు నోటిఫికేషన్ వేస్తారట. సో దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మన వైఫై మీడియా చాలా రోజులుగా నిరుద్యోగ పక్షాన కొట్లాడుతూ ఉన్నది, పోరాడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. నిరుద్యోగులు కూడా ఒక పక్క భారీ ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎటకేలకు ప్రభుత్వం కొంత కనువిప్పు కలిగింది. ఇది ఎట్లా అయ్యేటట్టుందిరా నాయన, నిరుద్యోగులు జంజీ ఉద్యమం చేసేటట్టున్నారు, మనం కనిపిస్తే చాలు ఉరికించి కొడతారేమన్న భయంతో ఎటకేలకు మాత్రం ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించింది. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ 2500 పోస్టుల భర్తీకి చర్యలు అడిగా. పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్. మిగతా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్. పరీక్షల క్లాస్ లేకుండా ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్. ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దరఖాస్తుకు అవకాశం అంటూ చూస్తున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోవాలట. అప్డేట్ చేసుకున్న వాళ్ళకే దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రధానంగా టీజీపీఎస్సీ నుంచి ఒక వార్త వచ్చింది. సో అందరు నిరుద్యోగులు ఎవరైతే ఓటీఆర్ అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పక్కా ప్లాన్ చేస్తున్నది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్కు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ షెడ్యూళ్లు రూపొందించే పనిలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. త్వరలోనే అదే పీసీబీ విభాగంలో మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడి లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందంటూ చూస్తున్నామండి. దీంతో పాటు పోలీస్ శాఖలో కూడా చాలా 40,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు కూడా అవి కూడా భర్తీ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. సో ఇక ఎటకేలకు మాత్రం ప్రభుత్వం మాత్రం కొంత ముందుకొచ్చింది. నిరుద్యోగుల ఉద్యమాలకు, నిరుద్యోగుల పోరాటాలకు కొంత ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి చెప్పొచ్చు. దీంతో పాటు ఏజ్కి సంబంధించి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఏజ్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దాని గురించి కూడా నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఏజ్ అనేది పెంచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు వయసు అయిపోయింది, వాళ్ళకు ఏజ్ పెంచితే వాళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది, ఆ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేయాలి, ఆలోచించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. పరీక్షలు క్లాస్ లేకుండా షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతున్నది అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నాం. అంటే నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఉండే విధంగా, అదేవిధంగా ప్రిపరేషన్ ఇవ్వడానికి కూడా తగిన టైం ఇచ్చే విధంగా మేము నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం చూస్తూ ఉన్నాం. ఓటీఆర్ అప్డేట్ కంపల్సరీ. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్పై చాలామంది నిరుద్యోగులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా వివిధ పరీక్షలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. 2 సార్లు గడువు పెంచినా ఇప్పటికీ కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నట్టు కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా కొత్త నోటిఫికేషన్లలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని, వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకొని ఉండాలని కమిషన్ అధికారులకు సూచించిందంటూ ఇక్కడ వార్త చూస్తున్నామండి.